రికార్డుల మోత మోగించిన టీం కీలకమైన టైంలో బోల్తా పడింది. ఇప్పటిదాకా ఐపీఎల్ కప్ ఎస్ఆర్హెచ్దే అనుకున్న ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది. అదే ఒక్క ఓటమి అంతా తలకిందులు చేసింది. ఇప్పటివరకు క్రాష్ చేసిన రికార్డులన్నీ నీళ్లపాలైనట్టే. ఇక మిగిలింది మరో ఫైనల్ టీం ఎవరన్నదే. ఇవాళ జరిగే మ్యాచ్లో ఆర్సీబీ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే పోటీలో గెలిచే టీం ఫైనల్లో కోల్కతా టీంను ఢీకొడుతుంది. ఐపీఎల్లో ఫైనల్కు ఒకరి బెర్త్ ఖరారు. ఎస్ఆర్హెచ్ పై గెలిచిన కోల్కతా ఇవాళ మ్యాచ్తో మరో టీం ఫైనల్. ఐపీఎల్ 17వ సీజన్లో కోల్కతా ఫైనల్కు దూసుకెళ్లింది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్లో హైదరాబాద్ పై ఆ జట్టు 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ఐపీఎల్ 17 సీజన్లో తొలి క్వాలిఫైయర్లో కోల్కతాను ఓడించి నేరుగా ఫైనల్కు వెళదామనుకున్న సన్ రైజర్స్ కు గట్టి షాక్. లీగ్ దశలో భారీ స్కోర్లతో రెచ్చిపోయిన హైదరాబాద్ బ్యాటర్లు కీలక మ్యాచ్లో తుస్సుమన్నారు. ఘోర పరాజయం చవి చూడాల్సి వచ్చింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫైయర్లో సన్ రైజర్స్ పై కోల్కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత కేకేఆర్ బౌలర్ల ధాటికి హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 రన్స్కి ఆలౌట్ అయింది. వన్ డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి 35 బాల్స్లో 7 ఫోర్లు 1 సిక్స్తో 55 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. 160 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా 2 వికెట్లు కోల్పోయి 13.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు రెహమానుల్లా గుర్బాజ్ 23 రన్స్, సునీల్ నరైన్ 21 రన్స్తో తక్కువ స్కోర్కే వెనుదిరిగిన వెంకటేష్ అయ్యర్ 28 బాల్స్లో 5 ఫోర్లు 4 సిక్స్లతో 51 నాటౌట్గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 24 బాల్స్లో 5 ఫోర్లు 4 సిక్స్లతో 58 నాటౌట్గా మెరుపు హాఫ్ సెంచరీలను బాదారు. ట్రావిస్ హెడ్ బౌలింగ్లో శ్రేయస్ వరుసగా 6-4, 6-6 బాదేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడంతో జట్టుకు విజయాన్ని అందించాడు. ఇవాళ బుధవారం రాజస్థాన్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ పోరులో విజేతగా నిలిచిన జట్టుతో శుక్రవారం క్వాలిఫైయర్ 2లో హైదరాబాద్ తలపడనుంది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే పాత రికార్డుల్ని బ్రేక్ చేసి కొత్త రికార్డుల్ని సృష్టించిన ఎస్ఆర్హెచ్ టీం ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోలేక చతికిల పడిపోయింది. బ్యాటర్ల ఆటను చూసి ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. ఈసారి ఎలాగైనా కప్ ఎస్ఆర్హెచ్దే అని ఆశతో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్కు ఆరంభం నుంచే వరుస షాక్లు తగిలాయి. టీం రన్స్ ఖాతాను తెరవకుండానే ట్రావిస్ తొలి వికెట్గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండో బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అభిషేక్ శర్మను 3 రన్స్ దగ్గర వైభవ్ అరోరా వెనక్కి పంపాడు. కాసేపటికే నితీష్ రెడ్డి 9 పరుగులకు, షాబాద్ అహ్మద్ 0కు స్టార్క్ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్కు పంపాడు. దీంతో 39 పరుగులకు 4 వికెట్ల స్కోర్తో సన్ రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ 21 బాల్స్లో 3 ఫోర్లు 6తో 32 రన్స్తో త్రిపాఠితో కలిసి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ దూకుడుగా ఆడటంతో 10 ఓవర్లలో 4 వికెట్లకు 92 పరుగులతో నిలిచింది. దూకుడుగా ఆడుతున్న క్లాసెన్ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయడంతో సన్ రైజర్స్ మళ్లీ కష్టాల్లో పడింది. క్లాసెన్ రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చాడు. కొద్దిసేపటికే అబ్దుల్ సమద్ 16 పరుగులతో ఉన్నప్పుడు సమన్వయ లోపం జరగడంతో త్రిపాఠి రనౌట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సన్వీర్ సింగ్ డకౌట్ అయ్యాడు. నరేన్ బౌలింగ్లో తాను ఎదుర్కొన్న మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సమద్, భువనేశ్వర్ వరుస ఓవర్లలో అవుట్ అయ్యారు. 126 రన్స్కి 9 వికెట్లు కోల్పోయిన దశలో కమిన్స్ 24 బాల్స్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 30 రన్స్ చేసి దూకుడుగా ఆడడంతో హైదరాబాద్ పోరాడే స్కోరును సాధించగలిగింది. కోల్కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, రసెల్ తలో వికెట్ పడగొట్టారు.